తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాఖాలో ఒక మైనర్ బాలిక పైన ఆ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన జరిగింది సుమారుగా ఇప్పటికే 21 రోజులు కావస్తోంది. దీంట్లో ట్విస్ట్ నెలకొన్నాయి. ఈ సంఘటన జరిగింది మార్చి 7వ తేదీన. అది మద్దూరు మండలం మోమినాపూర్ అనేటువంటి ఒక ప్రభుత్వ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల. ఆ విజువల్ కూడా మీరు చూస్తూ ఉన్నారు. అందులో స్వామి అనేటువంటి ఒక టీచర్ ఓ విద్యార్థిని పైన, మైనర్ విద్యార్థిని పైన కంప్యూటర్ ల్యాబ్కి పిలిపించి అసభ్యంగా ప్రవర్తించాడు, అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విజువల్స్ అన్ని కూడా సీసీటీవీ కెమెరా రికార్డ్ అయ్యాయి. ఆ గ్రామంలో పెద్దలకు తెలుసు, ఆ స్కూల్లో పనిచేసే ఇతరత్ర ఉపాధ్యాయులకు తెలుసు, ప్రధాన ఉపాధ్యాయుడికి తెలుసు, ఎంఈఓకి తెలుసు. సో ఈ సమస్య బయటకు వస్తే ముఖ్యమంత్రి పేరు చెడిపోద్ది అనుకున్నారో, లేదు ఆ మండలంలో ఉన్నటువంటి ఎంఈఓ పేరు చెడిపోద్ది అనుకున్నారో, అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధుల పేరు చెడిపోద్ది అనుకున్నారో, లేదంటే ఆ టీచర్ పేరే చెడిపోద్ది అనుకున్నారో, ఆ మైనర్ బాలికకి ఏమైనా పర్లేదు, ఎటువంటి న్యాయం జరగకపోయినా పర్లేదు, కానీ సమస్య బయటకు వస్తే పెద్దదవుతుందని చెప్పేటువంటి భయంతో 20 లక్షల రూపాయలతో సెటిల్మెంట్ చేసుకున్నారట. ఆ కుటుంబాన్ని, ఆ మైనర్ బాలిక కుటుంబాన్ని మెప్పించి, ఒప్పించి, బుజ్జగించి, భయపెట్టి 20 లక్షల రూపాయలు ఇస్తాం, ఎక్కడ ఈ సమస్య చెప్పొద్దని చెప్పి అక్కడటువంటి గ్రామ సర్పంచ్ భర్త గొల్ల రవికుమారి డీల్ని కుదిర్చాడంట. దీంట్లో ఎంఈఓ పాత్ర ఉంది, ప్రధాన ఉపాధ్యాయుడి పాత్ర ఉంది, కొంతమంది పోలీస్ అధికారుల పాత్ర ఉంది, ఇతరత్ర కింది స్థాయి నాయకులు, ఇతరత్ర కొంతమంది ప్రజాప్రతినిధుల పాత్ర కూడా ఉంది. వీళ్ళంతా ఒప్పందాన్ని కుదిర్చారు. 20 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఒక టైం కూడా పెట్టుకున్నాడు ఆ ఉపాధ్యాయుడు. ఆ తర్వాత సమయానికి డబ్బులు ఇవ్వకపోయేసరికల్లా ఈ వీడియోని బయటికి లీక్ చేశారు ఆ పెద్దలే, ఎవరైతే పంచాయతీ తెంపిన పెద్దలున్నారో వాళ్ళే బయటికి విడుదల చేశారు వీడియోని. 7వ తేదీన సంఘటన జరిగితే సుమారుగా వారం 10 రోజుల తర్వాత ఈ వీడియో బయటకు వచ్చింది. ఇప్పుడు వీళ్ళందరిపైన యాక్షన్ తీసుకున్నారు పోలీసులు. ఎంత సీరియస్ ఇష్యూ ఇది! ఆ స్కూల్లో చదువుకునేటువంటి అమ్మాయిని, ఆ స్కూల్లో చదువు చెప్పరా సవట అంటే ఉపాధ్యాయుడు ఏం చేశారంటే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఆ అమ్మాయి పైన అసభ్యంగా ప్రవర్తించాడంట. ఇటువంటి పనికి మాలని ప్రభుత్వ ఉద్యోగులుగా, ప్రభుత్వ ఉపాధ్యాయులుగా తీసుకుంటున్నాం మనం. అంత కామం ఉంది, అంత బలిసి కొట్టుకుంటున్నావు, అంత బలుపు కండకావరమే ఉంటే ఏదైనా గొయ్యి చూసుకొని గొయ్యిలో దూకి చావు, ఏదైనా బావి చూసుకో, ఊర్లో పైన పొలాలు ఉంటాయి కదా, అక్కడ బావి చూసుకొని బావిలో దూకి చావు, లేదనంటే ఇంకేదైనా మందో మాకో దాగి చచ్చిందనయం. ఎటువంటి పనికి మాల పని చేయాలన్నా రేపటి రోజున ఆ స్కూల్లో చదువుకోవాలన్న ఆలోచనతో వచ్చిన అమ్మాయిలు ఇంకా రాగలుగుతారా? సరే, ఆ ఉపాధ్యాయుడు ఆ దరిద్రుడు ఇలా చేశారంటే ఆ ఊర్లో పెద్ద మనుషులుగా ఉన్నటువంటి ఈ పెద్ద మనుషులు వీళ్ళు ఇంత దుర్మార్గాన్ని కూడా కట్టాలనా? పంచాయతీ చేస్తారా? రేపటి రోజున ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఈ పంచాయతీ తెంపిన కుటుంబాలకు ముందుగా నేను సారీ చెప్తున్నాను. మీ ఇంట్లో పెద్ద మనుషులు అనేటువంటి పేరుతో చలామనేటువంటి వీళ్ళు ఒక అమ్మాయి మాన ప్రాణాలకి వెలగచ్చారు. రేపటి రోజున నీ కుటుంబంలో జరిగితే, నీ కుటుంబంలో నీకుపోతే ఇంకేదైనా ఇటువంటి మాదిరిగా నీ కుటుంబంలో ఒక ఆడబిడ్డకి ఇదే పని జరిగితే ఇలా వెలగడతారా? ఊరుకుంటారా? డబ్బులు ఇస్తామని పడేస్తే ఊరుకుంటారా? డబ్బులు ఉంది కదా అని చెప్పి డబ్బులు బలిసి కొట్టుకుంటున్నటువంటి వెదవలు ఎవడైనా ఈ రకంగానే అమ్మాయిలను చెరబెడితే వాళ్ళకి డబ్బులు తీసుకొని ఊరుకుంటారు? అయిపోద్దా? క్లోజ్, మ్యాటర్ క్లోజా? ఈ పంచాయతీ తెంపిన పెద్దలకు ఉండాలి. ఆ ఒక్కడు ఉపాధ్యాయుడే కాదు, వారితో పాటుగా ఇంకో 2-3 ఉపాధ్యాయులు ఉన్నారంట. ఉపాధ్యాయుడు టీచర్ అటువంటి పేరుకే కలంకం తీసుకొస్తున్నటువంటి వెదవలు. ఆ టీచర్ చేసిన రెడీ హ్యాండెడ్గా చూడండి, విజువల్లో మీరు చూస్తున్నారు. ఆ అమ్మాయిని కంప్యూటర్ ల్యాబ్కి పిలిచి ఆ అమ్మాయి పైన ఎటువంటి ప్రవర్తన చూడండి. ఆ విజువల్ మీకు కనిపెడుతుంది రైట్ సైడ్లో. ఐ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఈ వీడియోని నేను చూపిస్తున్నందుకు చాలా ఇబ్బందిగా కూడా ఉంది. బట్ ఆ తల్లిదండ్రులకి, ఆ ఉపాధ్యాయుల పట్ల మనం ఆలోచించే విధానాన్ని కొంత అర్థం చేయించేలా చేయడమే మా ఉద్దేశం. సో ఈ వీడియోలో ఎంత దుర్మార్గంగా, వాడి వయసు ఎక్కడ, వాడి మనవరాల వయసు ఉంటుంది ఆ అమ్మాయికి, 57 ఏళ్ళట వాడికి, సుమారు రిటైర్మెంట్ దగ్గరగా ఉన్నాడు. ఆ అమ్మాయిని పిలిచి ఆ అమ్మాయి పైన చూడండి ఎలా చేస్తున్న ప్రవర్తన వాడిని. కామ కుక్క, ఎంత దుర్మార్గమా! దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో భాగంగా సర్పంచ్ భర్త, ఆ ఊరి గ్రామస్తులు మొత్తంగా 8 మంది పైన కేసు నమోదైంది. అరెస్ట్ చేశారు పోలీసు వాళ్ళని. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని మద్దూరు ప్రభుత్వ పాఠశాల, అది మద్దూరు మండలంలోని ఓ జెడ్పీహెచ్ఎస్ స్కూల్. అది ఏకంగా అక్కడ కొంతమంది మీడియా వాళ్ళు కానీ లేకపోతే సంఘటన తెలిసిన తర్వాత వెళ్ళి ఆ టీచర్ని అడిగితే ఆ టీచర్ అక్కడ నుంచి పరారైపోతున్నాడు. బడిత పూజ, వీళ్ళు బెత్తం తీసుకురండి చెప్పించినప్పుడు బెత్తాలు ఉండేవి. ఆ బెత్తాలు ప్రతి ఒక్క విద్యార్థికి ఇచ్చి పంపించాలేమో ఇప్పుడు టీచర్ల ఈ నిర్వాహకం చూస్తూ ఉంటే. మంచి ఉద్యోగం ఉన్నది, చక్కగా చేసుకొని ఇంట్లో భార్య పిల్లల్ని పోషించుకోక ఇదేం మాయ రోగం, నీకు పనికి మాల రోగం. హెల్మెట్ పెట్టుకొని మొహం కనిపించకుండా దాక్కొని పోతున్నావు. ఎన్ని రోజులు దాక్కుంటావు ఇట్లా? అక్కడికి వచ్చిన కొంతమంది మీడియా వాళ్ళు స్వామి సార్ మీతో మాట్లాడారు రండి సార్ అంటే హెల్మెట్ పెట్టుకొని ఒకటే ఊరుకు పరుగో పరుగు బయటికి పరిగెడుతూనే ఉన్నాడు.
ఒకసారి ఆ వీడియో చూడండి, ఆ వీడియోలో ఎలా పరిగెడుతున్నాడో పిలుస్తున్నా కొద్ది. స్వామి సార్ అట్లా పారిపోవద్దు సార్, మీరు మీ వివరణ కోసం వచ్చినాం, మీరు పారిపోవడం కరెక్ట్ కాదు సార్. స్వామి సార్ ఇట్లా రండి సార్, మాట్లాడదాము. స్వామి సార్ అట్లా ఇంకా సార్ అని పిలవాల వాడిని. నిజంగా చెప్తున్నా, పాపం ఆ ఇంట్లో ఆ కుటుంబంలో ఆ తల్లిదండ్రి కానీ, ఆయన కన్నా తల్లిదండ్రి కానీ, పాపం కట్టుకున్న భార్య కానీ, ఆ కుటుంబం కానీ ఎంత శోకంలో ఉండిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇలాకంగా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు వాడికి వెళ్ళి చక్కగా చదువు చెప్పి వస్తే ఎంత గౌరవం దొరికేది. నాకు తెలిసి బహుశా ఈ దేశం, ఈ భూమి మీదనే ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడున్నా ఎక్కువగా గౌరవం పొందేటువంటి ఒకే ఒక్క ఉద్యోగం ఏదైనా ఉందా, వృత్తి ఏదైనా ఉందా, టీచర్ వృత్తే. సుప్రీంకోర్టు జడ్జి అయినా సరే తన గురువు ముందు తలవంచాల్సిందే, సారణాల్సిందే, నమస్తే పెట్టాల్సిందే, కాళ్ళకి నమస్కరించాల్సిందే. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురువుని ఇన్ని రకాలుగా సంబోధిస్తున్నారు. ఆ మంచి అద్భుతమైనటువంటి వృత్తిలో ఉన్న మీరు ఈ పనికి మళ్ళీ పనేంది, ఈ దరిద్రమైన పనేంది? ఆ సీసీటీవీ వీడియోలో కరెక్ట్గా క్లియర్గా రికార్డ్ అయింది. ఇప్పుడు బయట ఎవరో చట్టం శిక్షించడమో, లేకుంటే ఆ పిల్ల తల్లిదండ్రులు, లేకపోతే నేను జర్నలిస్ట్గా మాట్లాడమే కాదు, నీ కుటుంబంలో నీ భార్యను చూపించు ఒకసారి ఆ వీడియో. నీ భార్యకు చూపించాడుగా వీడియో, మీ పిల్లలకు చూపించాడు కానీ ఆ వీడియో. దీనికి ఇంకో తోటి టీచర్ కూడా ఉన్నారంట. ఆ టీచర్ల పేరు కూడా చెప్తాను నేను. తోటి టీచర్ కూడా సహకరించారంట, గురునాథ్ రెడ్డి అండ్ కర్నె చెన్నకేశవులు అంట. వీళ్ళు కూడా దీన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేసి ఆయనతో పాటుగా ఇరుక్కున్నారు. ఇప్పుడు ఆయన చేసిన పనికిమాల పని, ఆ పనికిమాల పనికి ఇంకో ఇద్దరు టీచర్లు సహకరించి ఈ దరిద్రునికి ఇంకో ఇద్దరు తోడైపోయి వాళ్ళు కూడా ఈ కేసు ఇరుక్కున్నారు. ఇప్పుడు A1గా చండపల్లి స్వామి ఎవరైతే నిర్వాకానికి పాల్పడ్డా ఆ ఉపాధ్యాయుడు, A2గా గురునాథ్ రెడ్డి దాంట్లో ఉపాధ్యాయుడిగా ఉన్నాయన, A3గా కర్నె చెన్నకేశవులు, A4గా గొల్ల రవికుమార్ సర్పంచ్ భర్త, ఇక A5 బి ఆనంద్, A6 విజయ్ కుమార్ అండ్ A7 మేకల రవి. వీళ్ళందరినీ కూడా పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేశారు, పోలీస్ స్టేషన్కి తరలించారు. వారిని పైన కేసు నమోదని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కసారి నా పక్కన వీడియో కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన తర్వాత నిజంగా ఎవరైనా బీద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన పిల్లలు, ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకోవాలంటే ఇటువంటి కామ కుక్కలను చూసిన తర్వాత, ఇటువంటి నీచ నయవంచకులను చూసిన తర్వాత ఇంకా స్కూల్కి వస్తారా? తల్లిదండ్రులు స్వేచ్ఛగా స్కూల్కి పంపించగలుగుతారా? మీరు మంచిగా చూసేటువంటి చూపులో కూడా ఒక్క చూపే కనబడుతుంది. ఆఖరికి వస్తే మీరు మంచిగా ఉన్నా కూడా దాన్ని తప్పే వెతుకుతారు. చాలా దారుణంగా ఇంత 7వ తారీఖు జరిగిందండి విషయం, సంఘటన. ఈరోజు 2030 డేట్, 7వ తారీఖున జరిగితే కప్పిపుచ్చి ఆ కుటుంబానికి ఒక రేటు కట్టి డబ్బులు ఇస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి ఆ డబ్బులు ఇవ్వలేదు. రేటు కడతారా? ఫస్ట్ అంటే బిగ్గెస్ట్ బ్లండర్ మిస్టేక్ కదా, పోలీసులకు అప్పగించాల్సింది అప్పుడే. సో ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వకపోయేసరికల్లా మళ్ళీ ఆ గ్రామ పెద్దలే వీడియోని బయట పెట్టారంట. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివాజీ అందిస్తారు. శివాజీ, ఒక అమ్మాయి మాన ప్రాణాల మీద రేటు కట్టారు గ్రామ పెద్దలు, అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు, కొంతమంది టీచర్ కూడా దానికి సహకరించారు. ఇక్కడ కనిపించేటువంటి ఉపాధ్యాయుడు కూడా ఇదే రకంగా చాలా దారుణంగా, బహుశా ఆయన వయసు మనవరాల వయసు ఆ పాపది 57 సంవత్సరాలు తెలుస్తుంది. ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ ఆయన వయసు తెలియదు కాబట్టి. సో ఇప్పుడు నిర్వాకం పైన పోలీసులు ఏం చెప్తున్నారు? స్వయంగా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో జరిగిన సంఘటన పైన ముఖ్యమంత్రి ఎలా రెస్పాండ్ అవ్వబోతున్నారు? పోలీసుల యాక్షన్ ఏంటి? ఈ నెల 7వ తేదీన ఈ యొక్క ఘటన మద్దూరు మండలం ఎమినాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క జరిగినటువంటి పాఠశాలలో జరిగినటువంటి ఘటన పైన కూడా అటు ప్రజా సంఘాలు, అటు విద్యార్థి యూనియన్ సంఘాలు కూడా బగ్గున మండుపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఇక్కడ ఈ యొక్క సంఘటనలో మైనర్ బాలికకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే A1, A2, A3, A7 వరకు కూడా 7 మందిని పోలీసులు రిమాండ్ చేశారు. A1 వ్యక్తిగా స్వామిని టీచరు, అదేవిధంగా A2 గురునాథ్ రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడు అక్కడ పనిచేస్తున్నాడు. మరోవైపు A3 కర్నె చెన్నకేశవులు అనేటువంటి ఇతరుక ప్రభుత్వ ఉపాధ్యాయుడు. వీళ్ళిద్దరూ కూడా అదే పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. మిగతా A5 బి ఆనంద్, A6 విజయ్ కుమార్, A7 మేకల రవి, వీళ్ళందరూ కూడా రవికుమార్ అనేటువంటి వ్యక్తి అక్కడ గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ యొక్క భర్త. ఈ యొక్క నిర్వాహకంలో 7 మంది కూడా ఈ యొక్క దీంట్లో ఈ ఘటనలో పాల్పంచుకోవడం పైన కూడా పోలీసులు ఇప్పటికే విచారణ చేపట్టారు. అదేవిధంగా 7 మందిని కూడా కేసులు నమోదు చేసి SC/ST అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసి పోలీసులు ఇప్పటికే జిల్లా SP
వీళ్ళనందరినీ కూడా రిమైండ్ చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఈ యొక్క ఘటన ఏదైతే ఉందో గత 22 నుంచి 7వ తారీఖు నాడు 7వ తేదీ రోజు ఈ యొక్క ఘటన చోటు చేసుకుంటే గత 20 రోజుల నుంచి కూడా ఈ యొక్క ఘటన విషయాన్ని బయటికి రానియకుండా కూడా ఎందుకు దాచిపెట్టడం జరిగింది, దీనిపైన ఎలాంటి లూబింగ్ ఏమైనా జరిగిందా అనేటువంటి విషయంలో కొనులుగా పోలీసులు ఆలోచన చేస్తున్నారు. ఈ యొక్క 20 రోజుల పాటు ఈ యొక్క సంబంధించినటువంటి వీడియోస్ ఏవైతున్నాయో ఆ వీడియోస్ బయటికి రాకుండా ఎవరు దీనిపైన మభ్య పెట్టారని చెప్పేసి కూడా పోలీసులు ఆలోచన చేస్తున్నారు. పూర్తిగా అసలు పాఠశాలలో సీసీ కెమెరాలు లేకపోయినప్పటికీ కూడా ఈ ఘటనను రికార్డ్ చేసినటువంటి వ్యక్తులు ఈ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇద్దరు ఎవరైతున్నారో వాళ్ళపైన కూడా పూర్తి ఇంకా విచారణ చేపడుతున్నారు. పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి 20 లక్షల రూపాయలు బేరమాడారు. ఈ యొక్క విషయాన్ని బయటికి పొక్కకుండా మీడియాకు చెప్పకుండా ఉండడానికి కూడా ఈ యొక్క 7 మంది ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా పోలీసు జిల్లా ఎస్పీ వినీత్ కుమార్ చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు కూడా ఈ యొక్క ఘటనకు సంబంధించి 20 లక్షల రూపాయలు మధ్యవర్తిత్వంగా తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇద్దరి మధ్యలో ఒప్పందం కుదరకపోవడము, వీడియోస్ ని బయట పెట్టడము, తర్వాత ఊరికి సంబంధించినటువంటి గ్రామానికి చెందినటువంటి గ్రామం యొక్క గ్రూప్ లో పెట్టడము, తర్వాత వెంటనే దీని యొక్క డిలీట్ చేయించడం, ఇదంతా కూడా 15-20 రోజుల పాటు జరగడంతో ఒక్కసారిగా ఈ ఘటన బయటికి రావడంతో కొడంగల్ నియోజకవర్గంలో అసలు పరిస్థితులు ఏంటనేటువంటి కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుల పట్ల, ప్రభుత్వ పాఠశాలల పట్ల కూడా నమ్మకం కోల్పోయే విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా అటు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు కూడా సొంత నియోజకవర్గము తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలో ఈ యొక్క సంఘటన జరగడము చాలా విచారించాల్సిన విషయం అని చెప్పేసి దీనిపైన కూడా అటు తెలంగాణ ముఖ్యమంత్రి దీనిపైన విచారణ చేపట్టాలి, అసలు ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి కూడా ఇంతవరకు కూడా రెస్పాండ్ కావడము విద్యార్థి సంఘాలు మండిపడుతున్న పరిస్థితి కనపడుతుంది. మరోవైపు కూడా దీనిపైన పూర్తిగా విద్యాశాఖ మంత్రి శివాజీ ఇంత నిర్వాహకం జరిగింది, ఆ అమ్మాయి పైన ఆయన చేసిన అసభ్య ప్రవర్తన, అఘాయిత్యానికి సంబంధించిన వీడియో కూడా రెడ్ హ్యాండెడ్ గా ఉంది. అసలు ఆ గ్రామ పెద్దలకి ఇంతలా దీని అంటే ఎటువంటి కేసు అవ్వకుండా, ఎటువంటి విధంగా పోలీసులకు ఫిర్యాదు చేయకుండా కప్పిపెట్టే ప్రయత్నం ఎందుకు చేశారు? అంటే వారికి కూడా ఆ ఉపాధ్యాయుడు అని ఇస్తానని చెప్పాడా? గ్రామ పెద్దలు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది దీంట్లో? మొదటిసారిగా ఆ యొక్క గతంలో ఈ అమ్మాయికి సంబంధించినటువంటి ఆ ఉపాధ్యాయుడికి గతంలో ఏం జరిగింది, ఎలా పరిచయం అయ్యిండ్రు అనేటువంటి విషయంలో కూడా కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. కేవలము ఈ యొక్క రికార్డ్ చేయడం అనేటువంటిది గతంలో ఇది చేశారా, ఇద్దరి మధ్యన పరిచయం ఉన్నదా, ఎట్లా జరిగింది, ఇది కావాలని ఉపాధ్యాయులు రికార్డ్ చేశారనే విషయంలో కోణంలో ఆలోచన చేస్తున్నారు. ఈ యొక్క రికార్డ్ చేసిన తర్వాత ఆ యొక్క వీడియోస్ ని పెట్టుకొని ఉపాధ్యాయుడితోటి మంతనాలు జరిపారు. మంతనాలు జరిపిన తర్వాత దాని యొక్క వీడియోస్ ని మీ యొక్క భాగవతం మొత్తం బయటికి రాకుండా 20 లక్షలకు బేరమాడారు. గ్రామ పెద్దలు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది? ఇక్కడ గ్రామ పెద్దలు వచ్చి గ్రామ పెద్దలు అక్కడ అమ్మాయికి న్యాయం జరగాలంటే పోలీసులకు లేకుంటే ఆయనకు సంబంధించిన శిక్ష విధించే విధంగా ప్రయత్నం చేయాలి. డబ్బులతో ఆ అమ్మాయి మాన ప్రాణాలను కొడుకోవాలన్న ఒక ఆలోచన గ్రామ పెద్దలకు ఎందుకు వచ్చింది? ఎందుకు కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు? ఇటు ఎంఈఓ ఉన్నారు, ప్రధాన ఉపాధ్యాయుడు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తోంది.